మా ఫ్యామిలీ డాక్టర్కి ఆల్రెడీ కాల్ చేశానండి, వస్తున్నారు. ఓకే అండి. పవి, కళ్ళు తెరువు పవి, నన్ను చూడు పవి. డాక్టర్ చూడండి. నువ్వు స్టార్ట్ అవ్వగానే నాకు ఫోన్ చేసి మంచి పని చేసావు. అది మీ ఫ్యామిలీ డాక్టర్గా అడుగుతున్నాను, అసలు ఏం జరిగింది? అది పవి కొద్ది రోజులుగా వాళ్ళ తాతయ్య వాళ్ళ ఊళ్ళో ఉంది డాక్టర్. ఈరోజే మా ఇంటికి తీసుకొచ్చాను. ఇంట్లో చిన్న ఫ్యామిలీ ప్రాబ్లం, దాంతో స్ట్రెస్కి గురై స్పృహ తప్పి పడిపోయింది. ఏంటి ఇది? అసలే పవిత్ర ప్రెగ్నెన్సీతో ఉంది, దానికి తోడు భర్తను కోల్పోయిన బాధలో ఉంది. తన ముందు ఫ్యామిలీ మ్యాటర్స్ డిస్కస్ చేస్తారా చెప్పు? కాస్త చూసుకోవాలి కదా. సారీ డాక్టర్, తప్పే. డాక్టర్ ఇప్పుడు పవిత్ర కండిషన్ ఏంటి డాక్టర్? పవిత్ర అన్కాన్షియస్ అయ్యి ఎంతసేపు అయింది? ఆల్మోస్ట్ 1 అవర్ అవుతుంది డాక్టర్. ఇంత రెక్లెస్ గా ఉంటే ఎలా? అది తన పల్స్ అబ్నార్మల్ గా ఉన్నాయి. పైగా ప్రెగ్నెన్సీలో ఉన్న లేడీ ఇంతసేపు స్పృహ కోల్పోయి ఉండడం ప్రాణాలకే ప్రమాదం తెలుసా? డాక్టర్ ఇమీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. చేయండి డాక్టర్. పవికి ఏం కాదు కదా? ఏమీ కాదని చెప్పడం కేవలం నిన్ను ఓదార్చడానికే అవుతుంది. కానీ నిజానికి పవిత్ర కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక తను ఎంతవరకు రెస్పాండ్ అవుతుందో చూశాక తప్ప ఆమె సేఫ్ అని చెప్పలేను. నువ్వు బయట వెయిట్ చెయ్యి. సరే డాక్టర్. నర్స్, ఇంజెక్షన్ తీసుకురా. అలాగే మేడం. అన్నయ్య, ఆది ఫోన్ తీయట్లేదు. పవిత్రకి ఎలా ఉందో ఏమోనని నాకు టెన్షన్గా ఉంది. నాకు కూడా అదే భయంగా ఉంది సీత. అసలే తను కడుపుతో ఉంది. నువ్వు కూడా ఏంటి సంజన, మీ నాన్నలాగే వెనక ముందు చూడకుండా పవిత్రని అన్నన్ని మాటలనేసావు. తనేంటో నీకు తెలుసు కదా, అలా మాట్లాడకుండా ఉండాల్సిందే. అమ్మా, నువ్వు మమ్మల్ని ఏం అనుకో. మా మనసుకు బాధ కలిగితే మాట్లాడకుండా ఎలా ఉంటాం? చక్రవర్తి, ఇక్కడుండి అనవసరంట. ఇక మేము బయలుదేరుతాం. అదేంట్రా అలా అనేసావు? నీ కుటుంబం ఇప్పుడు ఈ పరిస్థితికి రావడానికి కారణం నేను, నా కూతురు అన్నట్టు నా భార్య కూడా తప్పు పడుతోంది. నీ కుటుంబం నా కుటుంబం అని వేరు చేసి మాట్లాడుతున్నావేంట్రా? మనం ఎప్పుడైనా అలా అనుకున్నావా? నేను మిమ్మల్ని అలా చూశానా? నేను కాదు చక్రవర్తి, ఆది అలా అనుకున్నాడు. ఆది వల్ల ఇప్పుడు నన్నందరూ అలాగే చూస్తున్నారు. మన 2 కుటుంబాలు ఒకటనుకున్నాను కాబట్టే ఆది గురించి అంత ఆరాటపడ్డాను. వాడిని బిజినెస్లో టాప్ పొజిషన్కి తీసుకెళ్లాలని తపన పడ్డాను. ఊరికే తీసుకెళ్లి ఆఫీసులో కూర్చోబెట్టి బిజినెస్ బాధ్యతలు అప్పగించకుండా ఒక పెద్ద ప్లాట్ఫామ్ ద్వారా ఆదిని బిజినెస్ సర్కిల్లో పరిచయం చేయాలనుకున్నాను.
కానీ వాడేం చేశాడు? నువ్వు పెట్టుకున్న నమ్మకం కంటే, నేను పడిన ఆశ కంటే ఆ పవిత్రే ముఖ్యమని వాడి జీవితాన్ని నాశనం చేసుకుని వెళ్ళిపోయాడు. ఇంతకన్నా నేనేం చేయగలరా? అవునండి, రాజశేఖర్ గారి ఆవేదనలో అర్థం ఉంది. కాబోయే అల్లుణ్ణి పెద్ద బిజినెస్ మ్యాన్ని చెయ్యాలని పాపం ఆయన ఎంత ఆలోచన చేశారో. కాయలు కాయని మొక్కని నాటి పండ్లు ఇవ్వట్లేదని బాధపడితే ఏం లాభం అంట? ఈయన ప్రయత్నాన్ని అర్థం చేసుకోకపోగా రాజశేఖర్ గారు ఈ ఇంటికి పరాయి మనిషి అన్నట్టు మాట్లాడారు. నేనేమన్నంటే అన్నానంటారు గాని వాడు చేసిన తప్పుని సమర్థించుకోవడానికి రాజశేఖర్ గారి మీద కదా తప్పేయాలి. ఇప్పుడెందుకు ఇవన్నీ? పవిత్ర హాస్పిటల్లో ఉంది. తనకి ఎలా ఉందో ఏంటోనన్న బాధ లేకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఈ పరిస్థితి ఎవరు తెచ్చారు సరోజా? తనకు తానే తెచ్చుకుంది. అసలు దీనంతటికీ కర్త కర్మ క్రియ అంతా పవిత్రనే. ఆవిడగారుంటే చాలు, ఇల్లంతా అశాంతితో రగిలిపోతూనే ఉంటుంది. వాసుకి మాటనే ముందు చూసుకునంటే బావుంటుంది. సమయం సందర్భం లేకుండా మాట్లాడకండి. అన్నయ్య, నాకు తెలిసి మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి పవిత్రని తీసుకువెళ్ళి ఉంటాడు. నేను హాస్పిటల్కి వెళ్ళి చూస్తానన్నయ్యా. నేను కూడా వస్తాను సీత. రై, ఈ పరిస్థితుల్లో కూడా నిన్ను హాస్పిటల్ చుట్టూ తిరిగేలా చేస్తున్నారు కదరా. ఏం పర్లేదురా, పవిత్రకి ఏ ప్రాబ్లం లేదని తెలిస్తే నేను నార్మల్ అయిపోతాను. మేం కూడా వస్తాం అన్నయ్య. ముందు మేము వెళ్ళి చూసొస్తామమ్మా. అవసరం అయితే మీకు చెప్తాం. పద సీత. ఇంత జరిగిన చక్రవర్తికి ఆ పవిత్ర మీద మమకారం పోవట్లేదు. సిస్టర్, మేడం, అరగంట తర్వాత ఇంజెక్షన్ ఓకే. చెయ్యి. పేషెంట్ ని అబ్జర్వ్ చేస్తూ ఉండు. ఓకే నేను నా క్యాబిన్ లో ఉంటాను. ఓకే ఏదన్నా అర్జెంట్ అయితే పిలువు. ఓకే మేడం.